హలో అండి. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను సింపుల్‌గా అరటికాయ కూర ఎలా చేయాలో చూపిస్తానండి. తినని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఇక్కడ 3 అరటికాయలు నేను స్కిన్ పీల్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఉప్పు వాటర్‌లో వేసాను. ఎందుకంటే నల్లగా అయిపోతాయి కదా! అందుకనే సాల్ట్ వాటర్‌లో వేసుకొని ఉంచుకోండి. అప్పుడు ఎంతసేపైనా అవి కలర్ మారకుండా ఉంటాయి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఇట్లా పొడుగా కట్ చేసుకున్నాను. ఒక 3 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకున్నాను. ఇక్కడ మెంతి కూర తీసుకున్నానండి కొద్దిగా. దీని ఫ్లేవర్ ఈ అరటికాయ కూరలో చాలా బాగా వస్తుంది. ఉంటే తప్పకుండా వేసుకోండి. ఇక్కడ నేను కడాయిలో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ పోపు దినుసులు తీసుకున్నానండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇవి దీన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను మెంతి కూర వేసుకుంటున్నానండి. గ్రౌండ్నట్ ఆయిల్ కాబట్టి కొద్దిగా మనకి నురుగులాగా వస్తుంది. సో మెంతి కూర ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిర్చి ఇంకా ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టేజ్లో అల్లం పేస్ట్ మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను వేయకుండా చేస్తున్నానండి. అల్లం పేస్ట్ వేస్తే అదొక ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు అరటికాయలు వాటర్ నుంచి డ్రైన్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ అరటికాయ కొద్దిగా స్టిక్కీ ఉంటుంది. ఫస్ట్ మీరు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాకనే సాల్ట్ వేసుకోండి. ముందే సాల్ట్ వేసుకుంటే స్టిక్కీనెస్ ఇంకా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఫ్రై చేసుకోండి. దాని తర్వాత సాల్ట్ వేసుకోండి. పొడి పొడిగా ఉంటుంది, అతుక్కోకుండా. చూసారా, ఇక్కడ ప్యాన్కి అతుక్కోకుండా మీకు మంచిగా ఫ్రై అవుతాయి. కర్రీ కూడా పొడి పొడిగా ఉంటుంది. సో ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది సైడ్ డిష్ కింద. సో ఇప్పుడు మూత పెట్టుకొని మనం కాసేపు కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు కూడా కర్రీ అనేది స్టిక్కీ అవ్వలేదు. ఇప్పుడు మన పసుపు వేసుకుంటున్నానండి. ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక 2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీ కారం తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తంగా మిక్స్ చేసుకున్నాను. మీరు పీసెస్ అనేవి ఫైన్గా చాప్ చేసుకుంటే కర్రీ తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఫైనలీ కొత్తిమీర వేస్తున్నానండి. సో అంతే, సింపుల్గా అరటికాయ కూర రెడీ అయిపోయింది విత్ మెంతి కూర ఫ్లేవర్. ఇది రైస్, చపాతీ దేంట్లో కన్నా బాగుంటుంది. సో తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి. ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను ఫ్లేమ్. ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. సో టుడేస్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి. అండ్ మోర్ సింపుల్ రెసిపీస్ కోసం సంధ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.